మిక్సీతో పని లేకుండా కమ్మటి వాసనతో ఆ నెలపాటు నిలువ చేసుకోగలిగే ఈ కొత్తిమీర నిలువ పచ్చడి కోసం 3 పెద్ద కొత్తిమీర కట్టల్ని కడిగి తడి లేకుండా చూసుకుని, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి, తడారిన కొత్తిమీరని చాలా సన్నగా కట్ చేసి పెట్టుకుని, ఇవన్నీ దూరగా వేయించి పొడి చేసి పెట్టుకుని, వేరొక ప్యాన్లో 1 కప్పు చింతపండు గుజ్జుని ఉడికించి చల్లార్చి కారము, ఉప్పు, పసుపు వేసి కలిపి, ఇందాక తరిగి పెట్టుకున్న సన్నని కొత్తిమీర తరుగు కూడా వేసి కలిపి, స్టవ్ వెలిగించి ప్యాన్లో 1 కప్పు ఆయిల్ వేడి చేసుకుని, కొంచెం మెంతుల్ని దోరగా వేయించి ఆవాలు, జీరా, పప్పులు, కరివేపాకు, ఎండుమిర్చి, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి దోరగా వేయించి, కొత్తిమీర, చింతపండు గుజ్జును కూడా వేసి ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉడికించాలి. ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు సాల్ట్ సరిచూసుకుని ఇంకొంచెం కూడా తడిపోయేంత వరకు ఉడికించుకుని, కొంచెం బెల్లము, ఇందాక చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాలు పొడి వేసి ఇంకొక 2 నిమిషాలు వేయించి దించి చల్లార్చి ఒక గాజు కంటైనర్లోకి తీసుకుని జాగ్రత్త చేసుకుని చపాతీ, ఇడ్లీ, దోశ దేనిలోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.